స్థానిక నాయకుల కోరిక మేరకు ఒక 2 బోర్లు వేయాలని చెప్పి కోవడం జరిగింది. అడిగిన వెంటనే బోర్ యొక్క పనులు స్టార్ట్ చేసినాం. నీళ్లు బాగా వచ్చినాయి. ఇంకా ఒక బోర్ కూడా ఇంకా కిందికి వేయాలని చెప్పారు. తప్పకుండా అక్కడ కూడా బోరు వేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ, ఇంతకుముందే మేము ఘాట్ కాలనీ దగ్గర కూడా ఒక బోర్ వేసి అక్కడ మోటార్ కూడా ఫిట్ చేయించి అక్కడ నీళ్లు కూడా మహిళా సోదరి మనందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరిగి పట్టణంలో ఎక్కడ బోర్లు కావాలన్నా, నీళ్లు కావాలన్నా, నల్లాలు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఐమాస్ లైట్లు కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా పరిగికి ఆహ్వానించడం. తను వచ్చి పరిగిలో ఉన్నటువంటి ప్రతి రోడ్డును కూడా అది డాంబర్ రోడ్డుగా కానీ, సీసీ రోడ్డుగా కానీ మార్చడం జరుగుతుంది. పరిగిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగానే వీలవుతుంది. మేము వచ్చిన 2 సంవత్సరాల్లో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. పరిగి నుంచి వికారాబాద్కు 4 లైన్ల రోడ్డు ఆల్రెడీ పని జరుగుతుంది. పరిగి నుంచి షాద్నగర్ 4 లైన్ల రోడ్డు ఆల్రెడీ పని జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన చిట్యాల సాయిపల్లి వరకు 6 లైన్ల రోడ్డు ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది. అది కోసి వరకు ఉంటుంది. దోమ మండలి నుంచి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 రోడ్ల మీదకి వెళ్ళి రోడ్డు పోవడం మూలంగా మన ఏదైతే మైలారం గుడి ఉందో మైలారం గుడి దగ్గర కూడా సులక్షణ వాసులు కూడా ఈ రోడ్ ఎక్కి ఔటర్ రింగ్ రోడ్ పోవచ్చు. పరిగి నుంచి 40 నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కొచ్చు. అదేవిధంగా నర్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు పోయే వాళ్ళు కూడా అనంతరెడ్డిపల్లి దగ్గర ఈ రోడ్డు 6 ట్రాక్ రోడ్ ఎక్కడానికి వీలవుతుంది. ఈ విధంగా నర్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా డబల్ రోడ్ పనులు నడుస్తున్నాయి. నాగ్పాడ్ నుంచి మన అంగన్చింతపల్లి వరకు కూడా డబల్ రోడ్ పనులు నడుస్తున్నాయి. పరిగి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి భవనాలే తీసుకున్నాయి. మీరందరూ తీసుకున్న పూర్వ మండలంలో నేవీ ప్రాజెక్టు 3,000 కోట్ల రూపాయల్లో 3,000 మంది నిరుద్యోగాలు ఇచ్చే విధంగా ఆల్రెడీ పనులు వేగంగా జరుగుతున్నాయి. మన రాకంచెరు నుంచి ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా మనం సంగారెడ్డి పోవాలన్నా, శాంతనగర్ పోవాలన్నా, భువనగిరి పోవాలన్నా, ఇక్కడ పోవాలన్నా జిల్లాలకి హైదరాబాద్ రోడ్డులోనే రీజనల్ రింగ్ రోడ్ మూలంగా పోవడం వీలవుతుంది. ఇదే కాకుండా మొన్నగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు 20 ఏళ్ల నుంచి వాళ్ళు వేయలేని పనిని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కోర్టులలో వివాదాలు ఉంది. ఆ వివాదాన్ని కూడా తొలగించి రోడ్డు పనులు శరవేగంగా చేస్తున్నారు. 300 మంది చనిపోయారు అక్కడ ఆ రోడ్డు పనులు 3 నెలల్లో మన మల్లెగూడ నుంచి చిట్టంపల్లి వరకు రింగ్ రోడ్ వేయడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మిగతా రోడ్డు కూడా ఇంకా 1 ఇయర్ లోపల పూర్తి చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ, మన సైదుపల్లి దగ్గర కొత్తూరు వరకు ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేస్తాం. 10,000 కోట్ల రూపాయలతో పరిగి నియోజకవర్గం, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ, షాద్నగర్ ప్రాంత రైతులందరూ కూడా సాగునీరు, తాగునీరు ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించబోతున్న విషయాన్ని తెలియజేస్తూ, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇంటి ఎన్ని కావాలంటే అని ఇక్కడున్నటువంటి నాయకులకు చెప్తున్నాను. 3,500 ఇంట్లో ఆల్రెడీ నేను పూర్తి చేసిన. ఇంకా కొన్ని మిగిలినాయి. అవి కూడా మీ రాష్ట్రంలోని ఎవరికి ఇల్లు కావాలన్నా సరే శాంక్షన్ చేద్దాం. ఇంకో 3,500 ఇల్లు ఇంకేదో నాకు వస్తున్నాయి. అవి రాగానే వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేస్తాం. మీరు లిస్టు తయారు చేసి నాకు ఇవ్వాల్సిందని కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే.